హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపల కంప్లీట్ అయిన హోమ్స్ ఎట్లా ఉంటాయి, కంప్లీట్ కానివి ఎట్లా ఉంటాయో డిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇట్ ఈస్ జస్ట్ డెవలపింగ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇవన్నీ కొన్ని ఇల్లులు జనరల్గా ఫ్రెండ్స్ 150 to 300 ఇండిపెండెంట్ హోమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి కమ్యూనిటీలో. దీంట్లో 23 మాత్రమే కంప్లీట్ అయినాయి. దాంట్లో ఒక 4-5 గృహప్రవేశం చేసుకొని కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది ఆల్రెడీ ఈ 23 హౌసెస్ కూడా కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్, డెవలప్ అయినాయి. సో దీంట్లోనే ఇంకా ఇన్కంప్లీట్ కానీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెండు కూడా ఒకటి గరాజ్ ఓపెన్ ఉంది, అది ఇన్కంప్లీట్. ఇది కూడా M/I హోమ్స్ అనేది ఇక్కడ ఈ బ్యారికేడ్ బిల్డింగ్ ర్యాప్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది. ఇది దో ఇట్ ఈస్ సోల్డ్ అవుట్, వర్క్ ఈజ్ ఇన్కంప్లీట్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఇక్కడ నేను చూపెడుతున్నాను ఫ్రెండ్స్, ఆ ర్యాప్తోని యాజ్ ఇట్ ఈస్గా ఈ పైన అంతా కూడా ఎల్లో కలర్ చెక్కల్లా కనబడుతుంది, అది ఇంకా ఇన్కంప్లీట్ ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా అండర్ డెవలప్మెంట్లో ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ కమ్యూనిటీ. సో దిస్ కమ్యూనిటీ నేమ్ ఈజ్ Hello Springs Drive in the United States of America friends. సో మీకు ఇన్కంప్లీట్ కాకముందు ఏ విధంగా ఉంటుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఏ విధంగా ఉంటుంది, తర్వాత కంప్లీట్ అయిన హౌజెస్ ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని నేను మీకు పరిపూర్ణంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ డ్రైన్ అవుట్ సిస్టమ్ కూడా వీళ్ళది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఈ వాటర్ పడగానే దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి వీళ్ళు ఏ డ్రైన్ అవుట్ సిస్టమ్ అయితే పెడతారో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక 1 డ్రాప్ కూడా మనకి ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకుండా దీంట్లోకి వెళ్ళిపోతాయి. వాటరు వెళ్ళిపోయేది ఫ్రెండ్స్. ఇక్కడ 24 hours వర్షం పడ్డా కూడా ఒక చుక్క కూడా వర్షం అనేది ఎక్కడ ఆగదు ఫ్రెండ్స్. అది కూడా ఒక మంచి శానిటరీ సిస్టమ్ వీళ్ళు బిల్డప్ చేసుకున్నారు. సో దే హ్యావ్ బిల్ట్ అప్ ఏ వండర్ఫుల్ శానిటరీ సిస్టమ్. దాంతో ఏంటంటే ఇక్కడ వాటర్ ఎక్కడ కూడా ఆగే పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. ఈ కమ్యూనిటీ ఈజ్ అప్కమింగ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇంకా అండర్ డెవలపింగ్, కన్స్ట్రక్షన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐఎమ్ షోయింగ్ యూ ద ఫుల్ ఆఫ్ గ్రీనరీ. చెట్ల మధ్యన అడవిని కొట్టేసే ముందు కూడా ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మధ్యన ఇల్లు కడతారు, రౌండప్ ఆ ట్రీస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతారు ఫ్రెండ్స్. అంతకుముందు వాల్ పెంచినాయి అవన్నీ కూడా, కాకపోతే దాన్ని కొట్టేయకుండా కంప్లీట్గా మధ్యన ఈ కమ్యూనిటీని డెవలప్ చేస్తారు ఫ్రెండ్స్. దాంతో చుట్టుపక్కలంతా కూడా మనకు ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అండర్ డెవలప్మెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సో ఒక కమ్యూనిటీ డెవలప్ అయ్యే ముందు ఏ విధంగా ఉంటుంది అన్నది చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్.
వీళ్ళు తీసుకొచ్చుకున్న శాండ్ కూడా ఫ్రెండ్స్ ఈ కన్స్ట్రక్షన్ పర్పస్కి ఆ శాండ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి కూడా వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద పడేయకుండా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బ్యాగ్స్, దాంట్లో పట్ట శాండ్ తీసుకొస్తారు ఫ్రెండ్స్. అది కూడా మీకు చూసే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ శాండ్ అంతా కూడా. ఇదంతా కూడా అండర్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్, అంతా ఇంకా డెవలప్ అవుతూ ఉంది ఇది. ఒక కాలనీ, ఒక కమ్యూనిటీ డెవలప్ చేసే ముందు ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు రోడ్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా ఇక్కడ ఉంది. ఆ విధంగా దీన్ని స్లోగా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఒక్కొక్క కమ్యూనిటీలో ఫ్రెండ్స్ నియర్లీ 150 to 300 ఇండిపెండెంట్ హోమ్స్ ఉండేటట్టుగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు.